అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం అదే ప్రశ్న అనే కథను విందామా? రచించిన వారు శివల పద్మగారు. ఇక కథలోకి వెళ్తే, అమ్మా నేను కాలేజీకి వెళ్తున్నాను తల్లితో చెప్పి బ్యాగ్ భుజాన తగిలించుకుంది శృతి. అన్యమనస్కంగా తల ఊపింది కళ్యాణి. జోళ్లు వేసుకోబోతున్న శృతి ఆగి వెనక్కి తల్లి దగ్గరికి వచ్చింది. ఏంటమ్మా అదోలా ఉన్నావు? ఒంట్లో బాగానే ఉందా? ఏదైనా ఉంటే చెప్పు, అవసరమైతే ఇంట్లోనే ఉంటాను. ఈరోజు ప్రత్యేకమైన క్లాసులేం లేవు. తల్లి నుదుటి మీద చెయ్యి వేసి చూస్తూ అంది. ఆ ఆప్యాయతకి కళ్ళు చెమర్చాయి కళ్యాణికి. ఎంతైనా ఆడపిల్ల. పొద్దున్నే లేచి టిఫిన్ చేస్తే మొగుడు కొడుకు డబ్బాలు పట్టుకుపోయారే తప్ప ఆమె డల్గా ఉందన్న విషయం కూడా గమనించలేదు. అయినా ఇదేం అనారోగ్యం కాదుగా. తల్లులు ఒక్కోసారి డల్గా ఎందుకుంటారో వయసొచ్చిన ఆడపిల్లలకి అర్థమవుతుంది. కారణం తెలియకపోయినా కనీసం అలా ఉన్నారని అర్థమవుతుంది. వీళ్ళకి జ్ఞానం రాకమునుపు ఎన్నిసార్లు డల్గా ఉందో వారికేం తెలుసు? ఎవరితో చెప్పాలి? అందరూ ఉన్నా ఒంటరి వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఆ ఇల్లాలు మాత్రమే. ఏం లేదురా, తెల్లవారుజామున మెలకువ వచ్చేయడం వలన కొద్దిగా బద్ధకంగా ఉందంతే. నువ్వు కాలేజీకి వెళ్ళు. ఆర్ యు షూర్? షూర్ అన్నట్టు మందహాసం చేసింది కళ్యాణి. శృతి వెళ్ళిపోయింది. తెల్లవారుజామున మెలకువ రావడం అబద్ధం. రాత్రి భర్తకి తనకి జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చి మనసు వికలం అయ్యింది. పెళ్ళయి 25 దాటుతోంది. ఏనాడు భర్త నుంచి గౌరవం పొందింది లేదు. అనుక్షణం దాష్టీకం, అధికారం, వాళ్ళందరి మధ్య చులకనగా మాట్లాడడం, పరాయి వారి మధ్య కూడా అనుమానించడం, అవమానించడం. ఇదే ఈ 25 సంసార జీవితం. అతడి దృష్టిలో భార్య అంటే తన కట్టు బానిస. తన ఆస్తి, ఆమె మీద సర్వాధికారాలు తనవే. ఏనాడు తలవంచి తాళి కట్టించుకుందో ఆనాటి నుంచి కళ్యాణి అని ఎవరూ లేరు. వైకుంఠరావు భార్య మాత్రమే ఉంది. కనుక ఆమెకు తనకంటూ ఒక ఆలోచన, భావన ఉండాల్సిన అవసరం లేదు. ఉన్న వాటికి విలువ అవసరం లేనే లేదు. ఇది అతడి ధోరణి. మధ్యతరగతి తండ్రి కష్టపడి తెచ్చిన సంబంధం ఇది. పెళ్లి మాత్రమే చేశారు, అంతే. ఆ తర్వాత అల్లుడి గొంతమ్మ కోరికలు వారు తీర్చలేకపోయారు. వైకుంఠరావుకి కోపం వచ్చినప్పుడల్లా అత్తవారిని ముష్టి వెధవలు అనందే ఆ కోపం చల్లారేది కాదు. కన్నవారిని అలా అంటుంటే మనస్సు విలవిల్లాడినా, పౌరుషం ఉవ్వెత్తున లేచినా సమాధానం చెప్పితే రెచ్చిపోయి రాద్ధాంతం చేస్తాడని మౌనంగా ఆ అవమానాన్ని దిగమింగిందే తప్ప ఏమీ అనేది కాదు. పొరపాటున ఒక్క మాట నోటి నుంచి వచ్చినా అత్తవారి వైపు 6 తరాల వారు అతడి తిట్లకి బలయ్యేవారు. సరే, సాధింపులు, వెక్కిరింతలు, వెటకారాలు అన్నీ సహించింది. ఆ పైన వివాహేతర సంబంధాలు. అధికారి స్థాయిలో ఉన్న అతడు తన అధికారాన్ని ఉపయోగించి ఉద్యోగానికి వచ్చే ప్రతి అమ్మాయిని నయానో భయానో లొంగదీసుకునేవాడు. గుడ్డిగా అతడిని నమ్మే తనకి చాలా ఆలస్యంగా ఈ విషయం తెలిసింది. అవమానంతో, బాధతో మనస్సు 1000 ముక్కలయ్యింది. ఒక్కసారి బాధని అణుచుకోలేక ఆ ప్రస్తావన తెస్తే, అవును నిజమే, నేనలాగే ఉంటాను, నువ్వు భరించలేకపోతే వెళ్ళిపోవచ్చు. ఇది అతడి సమాధానం. కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఎప్పుడు అతడు పక్కకి వచ్చినా విపరీతమైన అసహ్యం వేసేది. ఆ అసహ్యాన్ని, అయిష్టాన్ని దిగమింగి అతడితో సంసారం చేసింది. కానీ నిన్న పెళ్ళికెదిగిన పిల్లలున్న ఈ వయస్సులో అతడి విపరీత ధోరణికి అంతు లేకుండా పోయింది. ఉద్యోగం కోసం వచ్చిన ఓ అమ్మాయిని, పెళ్లి కుదిరిన ఆ అమ్మాయిని లేట్ అవర్స్ ఉంచి తన కేబిన్లో అసభ్యంగా ప్రవర్తించాడట. ఆ అమ్మాయి తప్పించుకొని ఇంటికి ఫోన్ చేసి అనరాని మాటలంది. ఇన్నాళ్ళు ఆడపిల్లలు పరువు కోసం ఆలోచించి మౌనంగా ఉండేవారు. నేనలా ఉండను. అతడి తలని ఎత్తుకోనివ్వకుండా చేస్తాను. దీనివలన నా పెళ్ళి చెడిపోయినా పర్వాలేదు, వీడిని మాత్రం క్షమించను అని నిష్కర్షగా చెప్పింది. ఆ ఫోన్ విషయం చెప్పగానే తనకే దిగ్భ్రాంతి కలిగేలా అంతెత్తున లేచాడు. ఎవరెవరో బజారు ఆడవాళ్లు వచ్చి ఏదేదో వాగుతుంటే మొగుడిని సమర్థించుకోవడం కూడా చేతకాని పెళ్ళానివి నువ్వు. అది చెప్పగానే నన్ను నిలదీసేయాలని నేను తలవంచుకుని నీ ముందు నించుంటానని
అనుకున్నావు నువ్వు. నువ్వు అది కలిసి ఏం చేయగలరే నన్ను? ఏం చేయగలరు? పరువు తీస్తుందట పరువు. దాని బాబుతో చెప్పుకోమను. దానికి జీవితంలో పెళ్లి కాకుండా నేను చేయగలను. ఒంటరిగా కూర్చున్న కళ్యాణి కాలింగ్ బెల్ మోగగానే ముఖం తుడుచుకుని లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పెదతండ్రి కొడుకు రామం. రారా అన్నయ్య, వదిన పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. మా బావమరిది కొడుకు బెంగళూరు నుంచి వచ్చాడే. మనం ఇదివరకు అనుకున్నట్లు ఓసారి శృతిని చూపిద్దాం. డైనింగ్ టేబుల్ కుర్చీ మీద కూర్చుంటూ చెప్పాడు. లోపలి నుంచి చల్లటి నీళ్లు తెచ్చి అతడికి ఎదురుగా టేబుల్ మీద పెట్టింది కళ్యాణి. నాదేముందే అన్నయ్య, మీ బావగారితో మాట్లాడుదాం. ఆయన సరేనంటే వాళ్ళని ఒకసారి పిలుద్దాం. ఇన్నేళ్ల జీవితంలో చెప్పుకుంటూ వచ్చిన సమాధానమే మరోసారి చెప్పింది. అది సరేలేవే. ఇంతకీ శృతి ఏమంటుంది? నా బొంద, ఈ ఇంట్లో ఆడవాళ్ళు మాట్లాడటం కూడాను మనస్సులోనే అనుకుంది. దానికింకా నేనేం చెప్పలేదు. సంబంధం కుదిరిన చదువు అయ్యాకనే చేస్తే బాగుంటుందని నా కోరిక. పెళ్ళయ్యాక ఇక చదువు సాగదు. అంతా ఆ వచ్చేవాడి మీద ఆధారపడి ఉంటుంది నిర్వేదంగా అంది. సునీల్ విషయంలో నీకా సందేహం అక్కర్లేదు. వాళ్ళింట్లో అందరూ చదువుకున్న వాళ్లే, చదివించుతారు కూడాను. రామం సంబంధం తెచ్చిన ముహూర్తం ఏమిటో కానీ అమ్మాయి వాళ్ళకి నచ్చడం, వెంటనే ముహూర్తాలు కూడా పెట్టేసుకోవడం అయిపోయాయి. పెళ్లి కన్నా చదువు ముఖ్యం కాదు అని నిర్ణయించేసి ముహూర్తాలు పెట్టించేశాడు వైకుంఠరావు. పెళ్లి తర్వాత కూడా వారు చదివిస్తారని మేనమామ హామీ ఇవ్వడంతో పెళ్లికి ఒప్పుకుంది శృతి. అబ్బాయి అందంగా చలాకీగా ఉండటం, కుటుంబ సభ్యులు కూడా సంస్కారవంతుల్లాగే కనిపించడంతో కొంత సంతోషించింది కళ్యాణి. అన్నమాట ప్రకారం శృతి చేత చదువు పూర్తి చేయించేశారు వాళ్ళు. జాబ్ సంగతి ఏం ఆలోచించావు? ఓసారి ఫోన్లో అడిగింది కళ్యాణి. ఇంకా ఏం అనుకోలేదమ్మా. సునీల్ ఏమంటాడో చూడాలి అంది శృతి. నీకంతా బాగానే ఉందిగా, ప్రాబ్లం ఏమీ లేదుగా ఆరాటంగా అడిగింది. బాగానే ఉందమ్మా, నువ్వేం బర్రీ అవ్వకు. అత్తయ్య గారు కూడా బాగానే ఉంటారు. నేను కూడా వాళ్ళ అలవాట్లు తెలుసుకుని ఆ ప్రకారమే చేస్తున్నాను. 6 నెలలు బాగానే నడిచింది. అక్కడి నుంచే ప్రారంభమైంది ఇల్లాలుగా అసలు కథ. ఉద్యోగం దగ్గర ప్రారంభమైంది వివాదం. ఏమైందే? వారం రోజుల నుంచి ఫోన్ లేదు. అంతా బాగానే ఉన్నారా? ఆ, నేను తప్ప నిస్సత్తువగా వచ్చింది శృతి గొంతు. ఏమైందే? ఏమిటి సమస్య? దాని సమస్య అనాలో జీవితం అనాలో అర్థం కావడం లేదు. ఇది ఇల్లు కాదు, ఒక రైల్వే ప్లాట్ఫామ్. ఏ రోజు బయటి నుంచి ఎవరో ఒకరు రాకుండా జరగదు. వచ్చేవారు ఒంటరిగా రారు, గుంపులుగా వస్తారు. నాకు తిండి తినటానికి కూడా తీరుబాటు ఉండదు. తిన్నావా లేదా అని అడిగేవారు కూడా లేరనుకో. మా అత్తగారికేమో మోకాళ్ళ నొప్పులు, కదల్లేదు. వచ్చిన వారందరితో తీరుబడిగా కబుర్లు చెప్పడం తప్ప మరో పని చేయలేరు. నిజంగానే ఆవిడది జెన్యూన్ ప్రాబ్లం, ఒప్పుకుంటాను. ఈ చుట్టాల తాకిడేంటో నాకు అర్థం కాదు. ఇల్లన్నాక బంధువులు రాకుండా ఎలా ఉంటారే? నువ్వే ఎవరినైనా సహాయానికి పెట్టుకోవాలి కానీ అలా ఎవరూ దొరకడం లేదు. అయినా నేను మౌనంగా చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళకి కూడా ఆ అవసరం కనిపించడం లేదు. సునీల్ ఏమంటాడు? ఏమీ అనడు. తన దృష్టిలో ఇవన్నీ కోడలికి ఉండే సహజమైన బాధ్యతలు. ఎవరికైనా తప్పవు. అసలది డిస్కస్ చేయాల్సిన ఇష్యూనే కాదు అక్కసుగా అంది. కళ్యాణికి ఏమనాలో తోచలేదు. ఏది ఏమైనా పోని ఓసారి చూసి వద్దామనిపించినా భర్త అనుమతిస్తాడో లేదో అన్న సంశయం. అయినా అడిగింది. అదేదో 4 వెధవ కబుర్లు చెప్పడం, నువ్వు బయలుదేరిపోవడం. సంసారం అన్నాక పని ఉండదా? మిమ్మల్ని సింహాసనం వేయించి కూర్చోబెట్టాలా? ఏం, మా అమ్మ నాయనమ్మ ఇంటెడు చాకరీ చేయలేదు? మీరు చేయరా? ఇల్లాలి హోదా కావాలి కానీ పని మాత్రం వద్దు, అంతేగా? ఆడదాని జీవితమే మొగిడింట పని చేయడానికి. అది దానికి అర్థమయ్యేలా చెప్పు కటువుగా అన్నాడు వైకుంఠరావు. ఎలాగో మొగుడిని బ్రతిమాలి రైలెక్కింది కళ్యాణి. తల్లిని చూస్తూనే కన్నీరు తిరగ్గా నిగ్రహించుకుంటూ
నిగ్రహించుకుంటూ ఆహ్వానించింది శృతి తల్లిని. మెరిసే బుగ్గలు, సన్నని భుజాలతో ఆరోగ్యంగా ఉండే కూతురు చిక్కి నీరసంగా కనిపించేసరికి తల్లి మనసు తల్లడిల్లింది. ఆమె వెళ్ళేసరికి ఇంటి నిండా మనుషులున్నారు. పెళ్లి నాటికి ఇప్పటికీ కుటుంబ సభ్యులలో కూడా మార్పు వచ్చినట్లు అనిపించింది కళ్యాణికి. వియ్యపురాలు ముక్తసరిగా పలకరించి ఊరుకుంది. స్నానం చేసి టిఫిన్ చేసి కూర్చున్న శృతితో మాట్లాడేందుకు సమయం దొరకలేదు. రాత్రి 9 వరకు పని చేస్తూనే ఉందామె. కళ్యాణికే ఆశ్చర్యం వేసింది. తమ దగ్గర ఉన్నప్పుడు 10 సార్లు చెప్తే కానీ ఏ పని చేసేది కాదు. రాత్రి కూర్చున్నప్పుడు నెమ్మదిగా చెప్పుకుంటూ వచ్చింది శృతి. ఎన్నాళ్ళు ఏమనలేదు కానీ ఇప్పుడిప్పుడే కట్న కానుకల గురించి దెప్పిపొడుపుగా మాట్లాడటం, పెళ్లిలో పెట్టిన వాటి గురించి వ్యంగ్యంగా కామెంట్ చేయడం, అత్తగారు సాధింపుల పర్వం ప్రారంభించడం, ఆ పైన ఎడతగని పని, గుర్తింపు లేని చాకిరీ, ఈ మధ్యలో నెలతప్పడం, విశ్రాంతి లేని పని వలన అబార్షన్ అయిపోవడం అన్నీ నిర్వికారంగా చెప్తుంటే నిశ్చేష్టురాలై విన్నది కళ్యాణి. ఏం చెప్తుంది? మళ్ళీ తన వివాహపు తొలి దినాలు పునరావృతమవుతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. అసలేం చెప్పాలి? ఇదేమైనా కొత్త? స్వేచ్ఛా స్వాతంత్రం లేని జీవితం, ఓ గుర్తింపు ప్రశంస లేని పని, వ్యక్తిత్వం అనే వానితో సంబంధం లేని జీవితం, సంసార రథానికి భార్యాభర్తలిద్దరూ చక్రాల్లాంటి వారని, ఇద్దరిది సమభాగమని, ఒకే జీవితాన్ని ఇద్దరూ పంచుకున్నారని ఇవన్నీ కథల్లో మాటలు. వాస్తవం అది కాదు. సంసారంలో సమభాగం అనేది లేదు. అసలు నాకు పెళ్ళి కావాలని నేనెప్పుడు అడిగానమ్మా? కూతురి ప్రశ్నకి ఉలిక్కిపడింది కళ్యాణి. పెళ్ళి అయ్యాక జీవితం ఎలా ఉంటుందో నీకు తెలిసినప్పుడు, జీవితంలో ఈ అనుభవాలన్నీ నువ్వు చూసినప్పుడు నన్ను మళ్ళీ ఆ ఊబిలోకి ఎందుకు తోసావమ్మా? ఒక్కసారంటే ఒక్కసారి నాతో ఎందుకు చెప్పలేదు? అప్పుడు నేనే నిర్ణయించుకునేదాన్ని కదా. కళ్యాణి గుండెను కుదిపి వదిలిందా ప్రశ్న. కొన్నేళ్ల క్రితం సరిగ్గా అదే ప్రశ్న తను అడిగింది తన తల్లిని. జీవితం పట్ల ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పెళ్ళవడమే వరం అనుకుని, మగవాడు దొరకడమే అదృష్టం అనుకుని, తిట్లు దెబ్బలు జీవితంలో ఒక భాగం అని అనుకుంటే సమస్యే లేదు. ఎటొచ్చి మనిషిగా పుట్టినందుకు ఇది కాదు జీవితం అని వ్యక్తిత్వం ఎదురు తిరుగుతుంటేనే జీవితానికి వ్యక్తిత్వానికి ఘర్షణ సంఘర్షణ. అప్పుడే అడిగింది అతని ప్రశ్న. ఆ సమాధానం గుర్తుంది కనుకనే ఇన్నేళ్ల తర్వాత కూడా పేలవంగా అదే సమాధానం కళ్యాణి నోటి నుంచి వచ్చింది. నీ జీవితం నా జీవితంలో ఉండదనుకున్నానమ్మా. శివల పద్మగారు రచించిన అదే ప్రశ్న అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer Shivala Padma Garu for this wonderful and amazing story. అదే ప్రశ్న.